ఫ్రెండ్స్, ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ తమ మొదటి మ్యాచ్‌లోనే దుమ్మురేపింది. రాజస్థాన్ అన్ని కన్నా కూడా వైభవ్ సూర్యవంశీ అంటే పర్ఫెక్ట్‌గా ఉంటుందేమో అనిపిస్తోంది. ఎందుకనంటే కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టేశాడు. ఇక ఆ తర్వాత యశస్వి జైస్వాల్ కూడా వైభవ్ సూర్యవంశీకి భలే పర్ఫెక్ట్ జోడీగా మారాడు. ఇక బౌలింగ్‌లో ఆర్చర్ గాని, బర్గర్ గాని, రవీంద్ర జడేజా గాని దుమ్మురేపారనే చెప్పుకోవాలి. ఇక విషయంలోకొచ్చినట్టయితే బ్యాటింగ్ పూర్తయిన తర్వాత అంటే రాజస్థాన్ జట్టు మ్యాచ్ గెలిచిన తర్వాత వైభవ్ సూర్యవంశీ చాలా ఫన్నీ విషయాల్ని పంచుకున్నాడు. ఒక మాటలో చెప్పాలి అంటే వైభవ్ సూర్యవంశీ మాట్లాడిన తీరుకి అందరూ ఫిదా అయిపోయారు. అయితే అసలు తను ఏమన్నాడు అంటే, నా 15వ బర్త్డేకు నేను కేక్ కూడా కట్ చేయలేదు. ముఖానికి కేక్ పూస్తారన్న భయంతోనే నేను త్వరగా నిద్రపోయాను. ఈరోజు మా ప్లాన్ కేవలం పవర్ ప్లేలో దూకుడుగా ఆడటం మాత్రమే. ఆరంభంలో వికెట్ చాలా నెమ్మదిగా అనిపించింది, కానీ బంతి పాతపడే కొద్దీ బ్యాట్ పైకి ముద్దుగా వచ్చింది. నేను డిఫెన్స్ కూడా ఆడగలను, కానీ ఈరోజు మా ప్లాన్ పవర్ ప్లేలో గేమ్ను లాగేసుకోవటం మాత్రమే. దానికి తగ్గట్టుగా ఆడాలి అంటే షాట్స్ కొట్టాలి కదా. ఎందుకంటే చిన్న లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు పవర్ ప్లే చాలా కీలకం. ఒకవేళ బౌలింగ్ టీం పవర్ ప్లేలో బాగా రాణిస్తే గేమ్ వారి వైపు తిరగొచ్చు. కానీ మా పవర్ ప్లే చాలా బాగా జరిగింది. బౌలర్లు నన్ను టార్గెట్ చేస్తారని కోచ్లు ప్రత్యేకంగా ఏం చెప్పలేదు. బౌలర్లు నన్ను టార్గెట్ చేస్తారని బయటవారు చెప్తున్నదే కానీ కోచ్లు మాత్రం నాకు చాలా అంటే చాలా స్వేచ్ఛనిచ్చారు. నీకు నచ్చినట్టు నువ్వు ఆడుకో, నీ సహజ సిద్ధమైన ఆటను నువ్వు ఎప్పుడు పాడు చేసుకోకు అంటూ బ్యాటింగ్ దానికి తగ్గట్టుగా చెయ్యాలి అంటూ చెప్పారు. నా సహచర ఓపెనర్ జైష్వాల్కి నేను ఈ యొక్క క్రెడిట్ ఇచ్చేస్తాను. ఎందుకంటే ప్రతి బంతి తర్వాత నాతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఎప్పుడు స్టింగిస్ తీయాలో చెప్తాడు. నాకు ఎప్పుడు స్ట్రైక్ ఇవ్వాలో కూడా తను నాతో డిస్కస్ చేసి నా ఒక కంఫర్ట్‌ని చూసి తను నాతో చాలా అంటే చాలా కోఆపరేటివ్‌గా ఉన్నాడు. బంతి బ్యాట్ పైకి వస్తుందని, షాట్స్ ఆడమని ప్రోత్సహించాడు. నిజానికి ఇంత అద్భుతమైన సహచర ఆటగాడు దొరకటం నా అదృష్టం. అందుకే ఈ మ్యాచ్ క్రెడిట్ నేను తనకే ఇచ్చేస్తా. ఇంత గొప్ప ఆటగాడిని నేను బహుశా చాలా తక్కువ మందిలో చూస్తుంటా. నాకు ఇంత సపోర్ట్ వచ్చినందుకు యశస్వికి నా స్పెషల్ థ్యాంక్స్. ఈ అవార్డ్ కానీ, నేను ఈరోజు కొట్టిన హాఫ్ సెంచరీ కానీ మొత్తం తనకే అంటూ ముగించాడనమాట. మొత్తానికైతే మాత్రం 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ మొదటి మ్యాచ్‌లోది దుమ్ము రేపితే, 15 ఏళ్ల సూర్యవంశీ టోర్నమెంట్ అంతా దుమ్ము రేపేటట్టున్నాడు.